హాస్యాస్పదంగా ఉంది. మేము అట్లీస్ట్ కేసులన్నా ఫైల్ చేసాం. మేము మీ గవర్నమెంట్ లో మా మీదే వీర్య మహిళలు అది ఇది అని చెప్పి చండాలంగా మా పవన్ కళ్యాణ్ గారు మిసెస్ గురించి చండాలంగా పోస్టులు పెట్టిన వాళ్ళని, వీడియోస్ పెట్టిన వాళ్ళని పోయి కేసు ఇస్తే కేసులు కూడా తీసుకోలేదు. మీ గవర్నమెంట్ లో అంత దౌర్భాగ్యకరంగా పరిపాలన చేశారు మీరు. రంగనాయకమ్మ గారిని ఎక్కడున్నా వెంటాడు ఒక మహిళని ఎంత వేధించి ఆవిడ జీవితాన్ని సర్వనాశనం చేశారు. ప్రజలందరూ చూశారు కాబట్టి చెప్పు కొట్టినట్టు కొట్టి 11 ఇచ్చి కూర్చోబెట్టారు. ఇప్పుడు అలాగే కొడతారు. 19లో అందుకే మీ నాయకుడిని 2 చెంపలు మాటలు జాగ్రత్త, మాటలు జాగ్రత్త పార్వతి గారు, మాటలు జాగ్రత్త. తీసుకోవడానికి ఇక్కడ లేడు. మర్యాద తగ్గితే పద్ధతిగా ఉండదు. వర్మ గారు చెప్తా ఉన్నానండి, మర్యాద తగ్గితే పద్ధతిగా ఉండదు చెప్తున్నా. మర్యాద తగ్గితే గౌరవంగా మాట్లాడమని చెప్పండి. గౌరవంగా మాట్లాడమని చెప్పండి. అనవసరమైన మాట్లాడదండి, సబ్జెక్ట్ మాట్లాడమని చెప్పండి. శివపార్తి గారు ఎందుకు అనవసరమైన అనవసరమైన మాటలద్దు. పునిశేల గారు చెప్తాను, ఒక్క నిమిషం వెయిట్ చేయండి. పునిశేల గారు నేను చెప్తున్నాను, ఒక్క నిమిషం వెయిట్ చేయండి. ఇద్దరు మాట్లాడితే రీచ్ అవ్వట్లేదు. శివపార్తి గారు పర్సనల్ గా వద్దు. వినండి నేను చెప్తున్నా. పునిశేల గారు మీరు ఒక్క నిమిషం ఉండండి, నేను చెప్తున్నాను. మాట్లాడుతుంది మీరు. సొంత ఎమ్మెల్యే పాపం కోట వినుత గారిని గాలి కొదిలేశారు. ఆ తల్లి నా వీడియో ఇది చేస్తున్నాడు, నన్ను కాపాడండి అయ్యా బాబు అంటే మరి ఆమెను గాలి కొదిలేశారు. తాతన్ శెట్టి నాగేంద్ర రోడ్డు మీదకి వచ్చి కొడితే SC/ST కేసు పెట్టేశారా? ఎక్కడ ఆయన కేసు ఫైల్ అయింది? ఏ రకంగా యాక్షన్ తీసుకున్నారమ్మా? ఏ జైల్లో పెట్టారు ఆయన్ని? ఏ జైల్లో పెట్టారు చెప్పండి. ఇప్పుడు హడావిడి చేస్తున్నారు కదా రావణ్ణి. ఆ రకంగా తాతన్ శెట్టి నాగేంద్ర తీసుకెళ్ళలేదు. శివపార్తి గారు టాపిక్ డైవర్ట్ అవుతుందండి. సరే సరే ఒక్క నిమిషం పునిశేల గారు నేను ఇస్తాను. టాపిక్ డైవర్ట్ అవుతుంది. పర్సనల్ గా వద్దు, పర్సనల్ గా వద్దు. సరే సరే శివపార్తి గారు నేను చెప్తున్నాను లేండి ఒక్క నిమిషం. సరే 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 ఓకే. శివపార్తి గారు అనవసరమైన టాపిక్ ఎందుకు టాపిక్ లో రండి. అనవసరం రైట్ ఓకే వెయిట్ శివపార్తి గారు ఒక్క నిమిషం ఉండండి. ఒక్క నిమిషం ఇద్దరు వెయిట్ చేయండి. ఇద్దరు మ్యూట్ లో ఉన్నారు. ఒక్క నిమిషం ఉండండి. శివపార్తి గారు మ్యూట్ లో ఉన్నారు. వెయిట్ మ్యూట్ లో ఉన్నారు. దయచేసి పాయింట్ మాట్లాడండి, పర్సనల్ గా వద్దు. మీరు మహిళలు ఈ రకంగా మాట్లాడుకుంటే చూసే వాళ్ళకి అది కరెక్ట్ గా ఉండదు. మాట్లాడద్దు. సరే సరే ఓకేలేండి. పునిశేల గారు ఒక్క నిమిషం అండి. అరే ఒక్క నిమిషం మీరు ఇలా మాట్లాడితే నేను మ్యూట్లోనే పెట్టాలి. ఇంకంతకు మించి నాకు ఆల్టర్నేటివ్ లేదు. ఇద్దరు అలా మాట్లాడుతుంటే ఎవరికి అర్థం కాదు కదా. శివపార్తి గారు పర్సనల్ గా వద్దు. ఫైనల్ గా దీని మీద మీ కామెంట్ చెప్పండి. ఆవిడకి ఇవ్వండి. శివపార్తి గారు ఒక్క నిమిషం. పునిశేల గారు మీకు ఇస్తాను. క్రాస్ చెక్ చేయకండి. ఫైనల్ గా నా కామెంట్ ఒకటేనండి. ఆడవాళ్ళని రేప్ చేసి లైవ్ పెడతానన్న వెధవల్ని, దేశభక్తి లేదు, నేను దేశ ద్రోహిని, నాకు ఉగ్రవాదులు ఇష్టం అన్న వెధవల్ని ఉరి తీయాలి. అది మా స్టాండ్, అది మా నిజాయితీ, అది మా దమ్ము. మరి వైసీపీకి ఆ దమ్ము ఉందో లేదో తేల్చుకోండి. ప్రజలు తేల్చుకుంటారు రేపు ఓట్ల దగ్గర. సరే ఓకే. పునిశేల గారు రెస్పాండ్. సార్ దమ్ము ధైర్యం ఎవరికి ఉందో, ఎవరు ప్రజల మన్నన పొంది నిలబడ్డారో నిలబడగలిగారో